వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. పెద్దలు జానారెడ్డికి ప్రభుత్వంలో పెద్ద పదవి దక్కబోతుందా అంటే అవుననే సమాధానం అన్ని చోట్ల నుంచి వస్తుంది. దీనికి జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ కావడమే కారణంగా చూపిస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. కేబినెట్ లో కొందరు తన మాట వినడం లేదని, సహకారం లేదని బహిరంగంగానే కామెంట్ చేసిన రేవంత్ పార్టీలో ప్రభుత్వం తనకు పెద్ద దిక్కు కావాలని అనుకుంటున్నారా? అందుకే పెద్దలు జానారెడ్డిని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురానున్నారా? ఇదే నిజమైతే ఒకే కుటుంబానికి 3 పదవులు అంటే కొత్త సమస్యలు తప్పవా? ఇప్పుడు ఇది కాంగ్రెస్ నేతల్లో కాకరేపుతోంది. రేవంత్ ఢిల్లీ టూర్ కు రెడీ అవుతున్నారు. మంత్రివర్గ విస్తీర్ణతో పాటు కీలక పదవుల సంబంధించి హైకమాండ్ తో చర్చలు జరిపే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లడం కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది. జానారెడ్డితో అంతరికంగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. కేబినెట్ విస్తీర్ణతో పాటు పార్టీలో కీలక పదవులు అప్పగింతల వేళ జానారెడ్డితో రేవంత్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తుంది. సలహాల కోసమే కాదు, సర్ప్రైజ్ ప్లాన్ చేసి మరీ జానారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా జానారెడ్డిని నియమించాలని రేవంత్ నిర్ణయించాలని, దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలో దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ప్రభుత్వంతో జానారెడ్డిని భాగం చేయడం వెనుక రేవంత్ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మాత్రమే కాదు, ప్రభుత్వంలోని కొందరు మంత్రుల నుంచి తనకు సహకారం లభించడం లేదని ఈ మధ్య పిసిసి సర్వసభ్య సమావేశంలో రేవంత్ బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు నిలుపుకోవాలంటే ఓ పెద్ద సపోర్ట్ కావాలి, ఓ పెద్ద మనిషి అండ కావాలి. అందుకే పెద్దలు జానారెడ్డికి పెద్ద పదవి కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి తయారయ్యారనే చర్చ నడుస్తుంది. జానారెడ్డి లాంటి పెద్దలు తనతో ఉంటే, తన పక్కన ఉంటే మరింత బలం లభించే అవకాశాలు ఉంటాయని రేవంత్ ప్లాన్ అనేది మరికొందరి అభిప్రాయం. నిజానికి పార్టీలో మిగతా సీనియర్లతో పలు సంబంధాల్లో రేవంత్ కి గ్యాప్ బాగా ఏర్పడింది. జానారెడ్డితో మాత్రం మొదటి నుంచి బంధం బలంగానే ఉంది. పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకంలోనూ జానారెడ్డి పాత్ర కీలకం అనే చర్చ కూడా జరిగింది. రేవంత్ కు పదవి ఇప్పించేందుకు అధిష్టానంతో జానారెడ్డి స్వయంగా మాట్లాడనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. అయితే ప్రస్తుతం రాజకీయ పరిమాణాలు, పరిస్థితుల మధ్య పెద్దలు జానారెడ్డి సపోర్ట్ రేవంత్ కు చాలా అవసరం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆయనను ప్రభుత్వంలో చేర్చి తన బలం పెంచుకోవాలన్నది రేవంత్ వ్యూహం అనే టాక్ కూడా ఇప్పుడు మొదలైంది. పెద్దలు జానారెడ్డికి పెద్ద పదవి సంగతి ఎలా ఉన్నా ఎన్నికల ముందు కాంగ్రెస్ పెట్టుకున్న నిబంధనల సంగతి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక కుటుంబానికి ఒకే పదవి నిబంధన పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు జానారెడ్డికి ప్రభుత్వంలో పదవి అప్పగిస్తే ఆయన కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. జానారెడ్డికి పదవి అప్పగించాలనే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నా పార్టీ పరంగా ఎలాంటి సవాలు ఎదురైతాయనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఒక కుటుంబానికి ఒకే నిబంధన అనే నిబంధన పెట్టుకున్నా తెలంగాణలో అది పెద్దగా వర్కౌట్ కాలేదు. వెంకట్ వివేక్ స్వామి కుటుంబం నుంచి ఇప్పటికే 3 పదవుల్లో ఉండగా వివేక్ కేబినెట్ రేసులో ఉన్నారనే టాక్ ఉంది. ఉత్తమ్ కుటుంబానికి 2, కోమటిరెడ్డి ఫ్యామిలీకి 2, కేకే కుటుంబం నుంచి 2 పదవుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు జానారెడ్డికి లైన్ క్లియర్ అవుతుందా? ఆయన విషయంలో రేవంత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా, బెడిసి కొడుతుందా అన్నది చూడాలి. మరి ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక, ప్రతి అక్షరం నిజం వైపు, నిజం దాగదు, వార్త ఆగదు.